ప్రసాద్ గారు, అమర ప్రసాద్ గారు, రైట్. అమర ప్రసాద్ గారు, మీరు చెప్పండి, తండ్రికి మతానికి ఏంటి సంబంధం? మతం మార్చుకున్నంత మాత్రాన తండ్రిని మార్చుకున్నట్ట? ఇది కావాలనే కుట్రపూరితంగా రాస్తున్నటువంటి అంశాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రసాద్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. సారీ, ఇంతకుముందు నేను స్పష్టంగా చెప్పానండి, మతం మారితే తండ్రిని మార్చినట్లు అనేది స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ ప్యానెల్లో ఎవరో ఒక అతను మాట్లాడుతూ ఉన్మాదం, మూర్ఖత్వం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మీరు కూడా ప్యానెల్లో మాట్లాడుతున్న వ్యక్తులకు ఏదన్నా నోరు దాటి ఏదైనా మాట్లాడితే కంట్రోల్ చేయవలసిన బాధ్యత మధు నీ మీద ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇక్కడ కుల నిర్మూలన గురించి కూడా ఆయన మాట్లాడింది. ఆయన కుల నిర్మూలన భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం చెప్తుంది కులాలతో బ్రతకండిరా అని. ఫలానా కులానికి ఫలానా రిజర్వేషన్ అని చెప్పేసి రాజ్యాంగమే చెప్తుంది. ఎవరైతే ఇక్కడ కొంతమంది అంబేద్కర్ని నమ్ముతారో, లేకుంటే అంబేద్కర్ మన దేవుడని భావిస్తారో, మరి ఆ అంబేద్కర్ రాజ్యాంగం రాసిందని చెప్తున్నప్పుడు, మరి ఆ అంబేద్కరే రాజ్యాంగంలో కుల నిర్మూలన చేయనప్పుడు ఇప్పుడు కొత్తగా కుల నిర్మూలన ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమవుతలేదు. కులాలు కావాలా, కుల రిజర్వేషన్ కావాలా? ప్రతిరోజు కులం గురించి మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా కుల నిర్మూలన గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యపరంగా ఉంది. ఇంకా అతను ఇంకో మాట్లాడాడు ఏంటంటే విదేశాలకు వెళ్ళి జాబ్స్ మాట్లాడుతుంది. విదేశాలకే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయొచ్చు. జాబ్ చేసినంత మాత్రాన అది మతం మార్పిడి కాదు. భారతదేశం నుంచి కూడా చాలా దేశాలకు వెళ్తారు, అది మత మార్పిడి గురించి కాదు మాట్లాడేది. అండ్ ఇంకోటి, మన మట్టి ప్రసాద్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఏదైతే మన ఆటో రిక్షా మీద బ్యానర్ చూపించి, ఆ బ్యానర్ ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నారో అది చూపించి చాలా అది ఏదో తప్పుగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు నేను మీకు మధు నీకు నేను కొన్ని వాట్సాప్లో పంపిస్తున్నాను. జీసస్ ఈజ్ మై సేవియర్ అని చెప్పేసి, లేకుంటే జీసస్ దేవుడు, అర్థమవుతుందా? ఇలాంటి బ్యానర్లు ఉన్న చాలా పోస్టర్లు ఆటో రిక్షాల మీద ఉన్నాయి. ఇప్పుడు నీకు పంపిస్తున్నా, అక్కడ ఉన్న ప్యానెల్ వాళ్ళందరూ చూపించండి. అంటే అలాగే అల్లా గురించి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి. మానభంగాలు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పాను. మానభంగాలు తగ్గాలంటే ఇస్లాం అల్లానే మొక్కండి అనే మాటలు కూడా ఆటోలో మీద ఉన్న స్క్రీన్ షాట్ కనబడుతున్నాయి. మరి అప్పుడు కనబడింది ఒక హిందూ పెట్టినప్పుడే పాపం వీళ్ళకి ఇంత ఎందుకు బాధ అనిపిస్తుందో అర్థమవుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్ ఇంకొక మాట అన్నాడు, ప్రతి ఒక్కరికి మజాక్ అయిపోయింది ఏంటంటే ఆర్టికల్ 25 మత ప్రచారము అని చెప్పి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 కాదు, ఆర్టికల్ 25(1) ఉంది, ఆర్టికల్ 25(2) కూడా ఉంది. ఆర్టికల్ 25 మత ప్రచారాన్ని ఏ విధంగా చేసుకోమని చెప్తున్నదో, ఆర్టికల్ 25(1) కూడా ఏం చెప్తుందో ఒకసారి మంచిగా చూడండి. ఆర్టికల్ 25(1) అనేది మరొక వ్యక్తి తన మతంలోకి మార్చే హక్కును మంజూరు చేయదు, కానీ ఒకరి మత సిద్ధాంతాలను వివరించడం ద్వారా దాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే హక్కు ఉంటుంది. ఇదే విషయం మీద మధ్యప్రదేశ్లో ఒక కేసు కూడా అయింది. అక్కడ ఉన్న మా కేసు అయినప్పుడు అది సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. సుప్రీంకోర్టు రిపోర్టు 1977 SCR/2 611 611 రెవరెండ్ స్టానిస్లాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్య జరిగిన ఒక జడ్జిమెంట్ కాపీ మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది, చూడండి. ప్రసాద్ గారు, నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఆర్టికల్ 25 కూడా ఏం చెప్తుంది? నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఏం చెప్తున్నది? ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు మతం మారడం మీకు ఇష్టం లేదనుకో, మారకండి. కానీ అవతలని విశ్వాసం కదా, వాళ్ళు మారాలనుకుంటే మారుతారు, వద్దనుకుంటారు. కానీ మారినంత మాత్రాన తండ్రిని మార్చుకున్నట్టు అంటే ఎట్లా? నీ మత విశ్వాసం ప్రకారం నువ్వు మతం మారుతా అంటే మారు, మేము అద్దటలేము కదా. కానీ మారితే తండ్రిని మార్చుకున్నట్టు అనడం కరెక్ట్ కాదు కదా. అది చెప్తున్నాం. అది ఇప్పుడు నేనేం చెప్తున్నా, నా విశ్వాసం ప్రకారం మతం మారిన వాడు తండ్రిని మార్చినట్టే అని చెప్పేసి నా విశ్వాసం. ఇంకొకరి గురించి మీరు ఎట్లా కాంప్లిమెంట్ ఇస్తారు, మీరు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తారు వేరే పర్సన్ గురించి? అయితే ఇక్కడ ఒక విషయం నేను మాట్లాడతా, మధు గారు. రైట్, ఉదయ్ ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడతాం. ఉదయ్ గారు, ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా ఒకే రకంగా ఆలోచించరు. ఒకరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇంకొకరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు హమారా ప్రసాద్ గారు మాట్లాడుతున్న సందర్భం చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ కులం ఉండాలని, రిజర్వేషన్లు కూడా తీసుకుంటారు అనే ప్రక్రియ మాట్లాడిండు కదా. ఆర్టికల్ 17 ప్రకారంగా అంటరానితనం నిషేధం అనే స్టేట్మెంటు అది రాజ్యాంగంలో ఉంది, నెంబర్ 1. ఇప్పుడు మనం అందరం హిందువులుగా ఉండి ఎవరు కూడా మన దాంట్లోకి జొప్పించొద్దు అనే విలువను మనం సమాజానికి ఇవ్వాలి, మనం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు
కులాలు పోతే రిజర్వేషన్ ఆటోమేటిక్గా పోతాయి. ఇది ఎవడు కులంతో కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేత పీడన దోపిడీ హింస ఉంది, ఎవడు నా తక్కువ కులపడు అనుకోవాలని ఎవడు కోరుకోడండి. ఫస్ట్ అమర ప్రసాద్ గారికి నేను చెప్తున్నా, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా కులాలు ఉండాలి, కులాలు ఉండి మీరు రిజర్వేషన్ తీసుకోవాలనే స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, మాకు రిజర్వేషన్ అసలే వద్దు, కులాలను తీసేయాలి అనే స్టేట్మెంట్ ఇస్తాం. సరే, అంబేద్కర్ వాదలమా ఇంకో వాదలమా అది సెకండరీ. ఫస్ట్ ఇక్కడ జరుగుతున్న చర్చ విషయం చెప్తా. ఇప్పుడు మతం మారితే తండ్రి కూడా మార్చుకున్నట్టు అనే విశ్వాసం ఆయన మనసులో ఉండొచ్చు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది ఎప్పుడైతే పబ్లిసిటీ వచ్చినప్పుడు మాత్రమే ఒక చర్చ వస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పౌర సమాజం అండి. పౌర సమాజంలో ఒక సిస్టము, ఒక అథారిటీ పవరు, ఒక అనేక విభిన్న రంగాల రూపాలలో అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆయన ఆటో మీద రాసుకున్నాడు అనుకున్నప్పుడు ఆయన ఇంట్లో రాసుకోవచ్చు, ఆయన వ్యక్తిగత విశ్వాసం ఏదైనా ఉండదు, ఆయన భావజాల పరంగా ఆయన పనిచేయచ్చు. ఇప్పుడు అది పబ్లిసిటీ అయినప్పుడు, అది రోడ్డు మీద పబ్లిక్ వాహనం కాబట్టి, అది ప్రైవేట్ వాహనం అయినా పబ్లిక్ కోసం ఉన్నది కాబట్టి ఆయన అట్లా రాసుకున్నాడు అనుకున్నప్పుడు ఆ రాతలు ఎక్కడ ప్రభావితం అవుతున్నది? ఇది సెక్యులర్ కంట్రీ అని చెప్తాము. అంటే లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య పేరుతో ఒక విలువగా మనం నిలబెట్టుకునేటువంటి సందర్భం. సరే, అది మీరు పాటిస్తారా లేదా మీకు వ్యక్తిగత విశ్వాసం, కానీ సమాజంలో ఒక సిస్టమ్ అనేది ఉన్నతంగా నడవాలి అనుకున్నప్పుడు ఇటువంటి రాతల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మతం మారిన వాళ్ళు 100-90% మంది అంటరానితనంతో ఉన్న వాళ్ళే, అట్టడుగు నుండేటువంటి పేదవాళ్ళే, రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పేదవాళ్ళు, రోజు కష్టం చేసుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను ఈ రకంగా మాట్లాడుతున్నా, అమర ప్రసాద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అమర ప్రసాద్ గారు మతం మారితే తండ్రి మారుడు అనే గొప్ప పదాల పేరుతో మీ విశ్వాసం నడుస్తుంది కాబట్టి, మతం మారేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భూములు ఉన్నాయా, ఇండ్లున్నాయా, ఆత్మగౌరవం ఉందా, అణచివేత ఉందా, ఈ అంశాల ప్రస్తావనని ఈ పరంగా ఏ రకంగా మీరు మాట్లాడతారు? మధు గారు వినండి. ఇప్పుడు మతం మారే వాళ్ళు 80-90% మంది అంటరాని కులాల వాళ్ళే అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక స్ట్రాటజికల్గా తెలిస్తే మనకు ఒక అవగాహన ఉంటుంది. మరి ఈయన రిజర్వేషన్ల దగ్గరనే, కుల నిర్మూలన దగ్గరనే అనేది ఆగిపోకుండా వాళ్లకు సోర్సు కల్పించే ప్రయత్నం చేయాలి. ఉద్యోగాలు కానీ, ఇండ్లు కానీ, సమానత్వం కానీ మనుషులుగా చూసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు నేను ఎందుకు మారతాండి మతం? నేను హిందువును, నేనేం మతం మారలేదు. నేను హిందువులే అయినప్పుడు ఒక హిందూ మతంలో రెండు విరుద్ధమైనటువంటి భావాల మధ్య చర్చ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ చర్చ యొక్క ప్రతిఫలం అనేది ఒక కొత్త అంశానికి ఉత్పత్తి అయ్యేటువంటిది, పురుడు పోసుకునేటట్టు ఉండాలి. అంటే నేను అమర ప్రసాద్ గారికి ఒక విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరైతే మీకు మీ అభిప్రాయాలు శిరోధార్యం ఉండొచ్చు, కానీ మీ అభిప్రాయాలు సమాజంలోకి వచ్చి ఒక చర్చ ఉన్నప్పుడు ఇతరుల మన అభిప్రాయాలను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు అనేది నా అభిప్రాయం. ఇస్మాయిల్ గారు, ఇప్పుడు మతం మారుతున్నారు, మతం మారినప్పుడు ఈ మతంలో బాగాలేదని ఇంకో మతంలోకి వెళ్తున్నారు. అట్లాంటప్పుడు దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ కావాలి, మళ్ళీ మా కులం మాకే ఉండాలి, కానీ మతం అయితే మారుతాం అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రిజర్వేషన్ అనేటటువంటిది మతాధారితంగా వచ్చింది కాదు. ఇప్పుడు క్రిస్టియన్ల కులం లేనప్పుడు ఇంకా రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు క్రిస్టియానిటీలో కులం లేదు, కానీ భారతదేశంలో కులం ఉంది కదా. అవును అవును. మనిషి మతంలోనే ఉండొచ్చు కదా, మతం మారడం ఎందుకు? మతం అనేది అదొక నమ్మకం. ఇప్పుడు హిందూ మతంలో వివక్షత ఉన్నది, మనం కులం పేరు పెట్టి దూషిస్తున్నారు అని చెప్పేసి మతం మారుతున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే కావాలంటే ఇప్పుడు కులం పేరుతో దూషిస్తున్నారని మతం మారట్లా. మతం అనేది మనిషిని దేవుడి దగ్గరికి చేర్చేటటువంటి ఒక బేస్మెంట్. దేవుణ్ణి తెలుసుకోవటానికి మనిషి మతంలో నుండి దేవుణ్ణి చూడాలనుకుంటాడు. ఓకే, అంటే దేవుడి దగ్గరికి మార్గంగా ఉపయోగపడేటటువంటి. మతానికి కులానికి సంబంధం లేదు కదా. కాబట్టి కులం వేరు, మతం వేరు. రిజర్వేషన్ అనేటటువంటిది మతాధారితంగా రాలా ఈ దేశంలో, కులాధారితంగా వచ్చింది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బట్టి వచ్చింది, వెనకబాటుతనాన్ని బట్టి, అన్టచబిలిటీని బట్టి వచ్చింది. ఇప్పుడు దళితులు కులం మారారు, మతం మారారు. ఎందుకు మారారు? వాళ్ళ మీద ఒక వివక్ష ఉంది. వాళ్ళకి ఎక్కడైతే ప్రేమ దొరికిందో, ఎక్కడైతే మనిషిని మనిషిగా చూసేటటువంటి ఆ స్వభావ సిద్ధమైనటువంటి నైజం కనబడిందో అక్కడికి వారు వెళ్ళారు. అక్కడ వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆదరణ వాళ్ళకు దొరికింది. అయితే ఇక్కడ వాళ్ళు కన్వర్ట్ అయినంత మాత్రాన, అంటే మతాన్ని మార్చుకున్నంత మాత్రాన వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు మారలా. మొదటిది, ఒక వ్యక్తి
క్రైస్తవ్యాన్ని స్వీకరించినంత మాత్రాన అతన్ని క్రైస్తవుడిగా చూడట్లా భారతదేశంలో. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దళితుడిని దళితుడిగానే చూస్తారు, అదేవిధంగా ఒక కాపుని కాపుగానే చూస్తారు. మరి అలాంటప్పుడు మతం మారడం ఎందుకు? మతం అది వాళ్ళ మతం విశ్వాసాలు కదా. మారడం అనేటటువంటిది విశ్వాసాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు మన విశ్వాసాలు వేరు. ఇస్మాయిల్ గారితో ఒక మాట చెప్తాను. ఇప్పుడు క్రిస్టియన్స్ మతంలోకి ఉదయ్ గారు మళ్ళీ మాట్లాడిస్తాను. ప్రసాద్ గారు, పాపం ఇక్కడ ఉన్న ప్యానెల్లో అంబేద్కరిస్టులు ఉన్నారు అని నాకు అర్థమైంది, అంబేద్కర్ భావజాలంతో ఉన్న వాళ్ళు. అండ్ ఈ ఇస్మాయిల్ గారు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఇప్పుడే ఒక మాట అన్నారు, అంటే క్రిస్టియానిటీలో కులం లేదు అని చెప్పేసి. మరి మీరు అంబేద్కర్ గురించి నేను మీకు కొన్ని వీడియోలు చూశాను, మీరు జై భీమ్ అంటారు కాబట్టి మీకు ఒక అంబేద్కర్ చెప్పిన ఒక స్టేట్మెంట్ చెప్తాను మీకు. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కులం ఉండకూడదు అని చెప్పేసి అంబేద్కర్ చెప్పారండి. కులం మరియు క్రైస్తవ మతం అనేవి ఒకదానికొకటి ఏమాత్రం పొంతనలేవి రెండు విభిన్న విషయాలని, ఒక నిజమైన క్రైస్తవుడు కులాన్ని విశ్వసించలేడని, అంతకంటే ముఖ్యంగా దానిని తన జీవిత విధానంగా చేసుకోవద్దని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారండి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూ నెంబర్ 5 పేజ్ నెంబర్ 460లో. అలాగే మీకు అందరికీ కూడా ఈ ప్యానెల్లో ఉన్న అందరూ కూడా నేను స్పష్టంగా అంబేద్కర్ క్రిస్టియానిటీ గురించి ఏం మాట్లాడారో నేను స్పష్టంగా చెప్తానండి. క్రైస్తవ మతాన్ని అస్పృశ్యులు, నేను అస్పృశ్యులకు అంటే మా దళితులకి క్రిస్టియానిటీలకు పోవద్దు అని చెప్పేసి అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడండి. నేను అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా చూడండి, నేను ఇప్పటి వరకు ఎవరికి ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను ప్రోత్సహించలేదు. ఎవరైనా వారి సొంత బాధ్యతపై ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తే వారు మోసపోతారు, దానికి నేను బాధ్యత వహించను. ఇది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూ నెంబర్ 17 పార్ట్ 3 పేజ్ నెంబర్ 105లో ఉంది. అలాగే ఇంకొక మాట కూడా ఆయన ఒక గట్టి మాట అన్నాడు ఆయన, దళితులు అనాగరణ వర్గాలు ఇస్లాం లేదా క్రైస్తవ మతాలలో చేరితే, ఎప్పుడైతే ఆ రెండు మతాల్లో వీళ్ళు చేరుతారో వారు హిందూ మతం నుండి బయటకు వెళ్ళడమే కాకుండా హిందూ సంస్కృతి నుండి దూరం అవుతారు. ఇస్లాం లేదా క్రైస్తవ మతాల్లోకి మారడం అనేది అనాగరణ వర్గాలకు జాతీయ భావం, అంటే ఏదైతే ఈ దేశం నాది అనే భావజాలం నుంచి దూరం అవుతారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ లైఫ్ అండ్ మిషన్ ధనంజయ్ కీర్ రాసిన పేజ్ నెంబర్ 279 నుంచి 280 పేజీలో స్పష్టంగా ఉంది. అండ్ లాస్ట్ అంబేద్కర్ ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్, చాలా మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాను చూడండి. సరే, ఒకవేళ మేము మతం మారాలనుకుంటే, అస్పృశ్యులు దళితులు ఒకవేళ మతం మారాలనుకుంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. నేను దేశానికి తక్కువ హాని కలిగించే మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటాను. అంటే క్రైస్తవ ఇస్లాం మతంలో పోతే చాలా ప్రమాదకరం కాబట్టి తక్కువ నష్టం జరిగేది. అది ఎక్కడ అంటే బౌద్ధ మతం మరియు భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం. నా మత మార్పిడిని ఈ నేల సంస్కృతి మరియు చరిత్ర యొక్క సాంప్రదాయానికి హాని కలిగించకుండా నేను జాగ్రత్త పడ్డాను అని చెప్పేసి అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ ధనంజయ్ కీర్ పేజ్ నెంబర్ 498లో స్పష్టంగా రాశాడు. అంటే దళితులందరికీ ఇప్పుడు ఎవరైతే జైభీమ్ అని చెప్పి మతం మారి వెళ్ళినారో మీరందరూ కూడా క్రైస్తవ మతంలో ఉండి కూడా ఇంకా కులాలు ఉన్నాయని చెప్తే మీరందరూ కూడా అంబేద్కర్ని అవమానించినట్లే. అందుకే ప్యానల్లో ఒక్క నిమిషం నాది అయిపోయిన తర్వాత మీతో మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీ బైబిల్ ప్రకారం మార్కు 16:16 ప్రకారం అంబేద్కర్ మీ బైబిల్ ప్రకారం స్వర్గానికి పోతాడా నరకానికి పోతాడా చెప్పండి. రైట్.